ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య. పాఠశాలలో బ్యాగ్స్, స్కూల్ డ్రెస్సులు, పుస్తకాలు పంపిణీ చేసిన 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గ రాముడు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తుందని బుగ్గరాముడు అన్నారు. 38వ వార్డు నందమూరి నగర్లో స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో తోటి ఉపాధ్యాయులతో కలిసి ప్రతి విద్యార్థులకు స్కూల్ కిట్లు అందించారు. అనంతరం హెడ్ మాస్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన విద్యా బోధన లభిస్తున్నదని, పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని, రూమ్స్ తక్కువ ఉన్నాయి అని మన నంద్యాల ఎమ్మెల్యే మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ దృష్టికి తీసుకుని వెళ్లాలని ఆయన కోరారు. అలానే పాఠశాలలో టేబుల్, బీరువా అందుబాటులో లేవని, మీ సహాయ సహకారాలు మా పాఠశాలకు అందాలని కోరారు. అనంతరం ఈ కార్యక్రమంలో 38 వార్డ్ ఇన్ఛార్జ్ తాటికొండ బుగ్గ రాముడు పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, డ్రెస్సులు, పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ హెడ్ మాస్టర్ నారాయణ రెడ్డి గారి సూచనల మేరకు ఖచ్చితంగా ఈ సమస్యలను నంద్యాల ఎమ్మెల్యే మంత్రివర్యులు ఎమ్మెల్యే ఫరూక్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్లి ఈ పాఠశాలను అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అలానే రూమ్స్ విషయానికి కూడా మన మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్, రాష్ట్ర యువ నాయకుడు డి ఫయాజ్ దృష్టికి కూడా తీసుకెళ్తానని తెలిపారు. పాఠశాలలో హెచ్ఎం కోరిక మేరకు పాఠశాలకు బీరువా, టేబుల్ ఉచితంగా ఇవ్వడం జరిగింది అని ఆయన తెలిపారు. అలానే ప్రభుత్వ పాఠశాలలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కొరకు సన్న బియ్యం సరఫరా చేయడం జరిగిందని, వీటిని ఉపయోగించి విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని హెచ్ఎం నారాయణరెడ్డిని కోరారు. శాతం విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీసుకునేటట్లుగా చూడాలని వారు సూచించారు. అంతేకాక మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కూడా నిన్ననే ఎంతమంది పిల్లలు చదువుతే ఎంతమంది పిల్లలకు ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తాటికొండ మహేష్ బాబు, చిన్న రాముడు, హిమం హుస్సేన్, రాజు, ఎల్లయ్య, రత్నం శెట్టి, రమణ, షరీఫ్, ధనుజయుడు, స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు. పన్నెండో తారీఖులో తెలిస్తేనే 11వ తారీఖు మీరు ఇంతమంది హాజరైనారంటే నిజంగా ఎంతో గొప్ప. మీరు చదివేటప్పుడు నిజంగా 12వ తారీఖు అంటే మాకు ఒక 15వ తారీఖు 16వ తారీఖు హాజరవుతుంటుంది. ఎందుకంటే బుక్స్ మేమే తెచ్చుకోవాలి. అప్పుడు గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేసేది కాదు. బుక్స్ బట్టలు మేమే గుర్తించుకోవాలా, ఇవన్నీ ఒక లేట్ అయ్యేది ఒక ప్రాసెస్. కానీ ఇప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు బట్టలు, బుక్స్ వగైరా వగైరా మొత్తం ఫ్రీగా ప్రభుత్వం ఇస్తుంది. అలాగే ఇప్పుడే సమాచారం మీకు తెలుసు, తల్లికి వందన పేరు మీదుగా చదువుకున్న ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాలలో 15,000 లాంచ్ చేశారు. ఏంటంటే స్టార్ట్ అవుతున్నాయి స్టెప్ బై స్టెప్. నెలాఖరు లోపల మీకు అందరికీ పడతాయి. అదొక ముఖ్య సమాచారం. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా సారోళ్ళు, ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇన్వైట్ చేసిన వీరా సాహెబ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే కొత్తొచ్చిన నారాయణ రెడ్డి సార్ గారికి కూడా ఇంకా మా యొక్క ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మేము కూడా మా పెద్దలు మమ్మల్ని పెద్ద స్థాయికి చదివించలేకపోయినా ఏదో ఒక చిన్న స్థాయి చదివి కూడా స్కూల్లో కానీ స్కూల్లో హెడ్ మాస్టర్లు కానీ టీచర్స్ని కానీ మేము అభిమానిస్తాం. ఎందుకంటే ఒక టీచర్ 100 మంది టీచర్ని చేయగలుగుతాడు, కానీ ఒక డాక్టర్ 100 మంది డాక్టర్ని చేయలేడు. అందుకు మొట్టమొదటి మా ప్రాధాన్యత టీచర్కే సార్. అందుకే మీకు శిరస్సు నుంచి మీ పాదాభివందనం చేసుకుంటాం సార్. ఒక ఇంజనీర్ 100 మంది ఇంజనీర్లను తయారు చేయలేడు, కానీ ఒక టీచర్ 10 మంది టీచర్లు చేయగలుగుతాడు. అందుకే సార్ బడి, పాట, గుడి ఇవన్నీ సమాజానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో మా నందమూరి నగర్లో మా వైఎస్ఆర్ నగర్ 38వ వార్డులో 10th క్లాస్ వరకు స్కూల్ వచ్చిందంటే ముఖ్యంగా అభినందనీయం సార్. ఎందుకంటే గతంలో 7వ తరగతి 10వ తరగతికి ఉండేది. 10th క్లాస్ టౌన్కి పోవాలంటే పిల్లలు చాలా ఇబ్బంది పడతారు, రోడ్డు కన్వర్ట్ సరిగా లేదు. 10th క్లాస్ వరకు స్కూల్ రావడం ఎంతో మేము హర్షించదగ్గ విషయం సార్. సార్ మీరు 2 పాయింట్స్ తీసుకొచ్చారు. మీరు ఇచ్చిన పాయింట్లను మేము కూడా మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా 100% నెరవేరుస్తాం సార్. స్కూలు ఏం అవసరం ఉన్నది, ఎన్ని రూమ్స్ కావాలి, ప్లేస్ ఎంత ఉన్నది మొత్తం మేము సర్వే చేయించుకొని
మీరు కూడా మన పర్సనల్ కూర్చొని మాట్లాడుకొని స్కూల్కి ఏమి అర్జెంటుగా ఏం కావాలి, నిజానంగా ఏమి కావాలని ఒక తీర్మాన మెమోరాండం తయారు చేసుకొని మినిస్టర్ దృష్టికి, మినిస్టర్ కుమారుల దృష్టికి తీసుకెళ్ళి అహర్నిశలు మీకోసం మీ స్కూల్కు కావాల్సిన వసతుల కోసం మేము కష్టపడతాం సార్. దానికి దేవుడు మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఉండాలా, ఖచ్చితంగా తీర్చిదిద్దాం. అలాగే వీరా సాహెబ్ సార్ మమ్మల్ని ఏమి అనలేదు పాపం, ఆయన ఎందుకో ఫోన్ చేసి ఇట్లా పని మాకు ఒక బీరువా ఒక టేబుల్ అవసరం ఉందంటే సార్ మాతో పాటు ఉండి అప్పటికప్పుడు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో అదే పెద్దదే కాదు, మనం చేసే దాంట్లో అదొక చిన్న సహాయమే. మేము కూడా పేదవారి నుంచి, పేద కుటుంబం నుంచి వచ్చిన వారమే. కష్టాలు ఎత్తుంటాయి, పేదవారి అవసరాలు ఎత్తుంటాయి, ఇతరుల అవసరాలు అన్నీ ఎరిగిన వారమే. మేము పల్లెటూరు వాతావరణం చూసినామనే. మీరు అదృష్టం ముందు నన్ను అడిగితే మీకు మీ వార్డునే 10th వరకు ఉంది. మీరు చదివేటప్పుడు 15 కిలోమీటర్లు బండాత్మూరు పోయి మీ స్కూల్కి తేవాలి. మాకు 10th వరకు స్కూల్ ఉండేదే కానీ 1994-95లో టీచర్స్ లేరు. అప్పుడు చాలా తక్కువ, 3 టీచర్లు ఉండేవారు. 94-95 నా 10th బ్యాచ్. టీచర్ లేరు, చదువు ఎలా తగ్గిపోతుందని చెప్పి మా ఆయన నన్ను బండాత్మూరు స్కూల్కి మార్చినాడు. బండాత్మూరు స్కూల్కి పోవాలంటే మాకు 15 కిలోమీటర్లు మా ఊరు నుంచి. ఒక డొక్కు సైకిల్ వేసుకొని ఉదయం క్యామెరా కట్టుకొని పోవాలా, ఆ స్కూల్లో చూసుకోవాలా, మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి రావాలా. అట్లా కష్టపడితే అప్పుడు నాకు వచ్చిన పాస్లు 10th 325. అది మేము ఇద్దరమే పాస్ అయినాం 45 మందిలో. మేము ఇద్దరం పాస్ అయితే మా గ్రామ పెద్దలు